కొద్దిసేపు మనందరం కూడా వాక్యంలో ఉన్నటువంటి లోతైన విషయాల్ని ధ్యానించుకుందాము. మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి వాక్యమే. ఎంతోమంది బాధల్లో ఉన్నప్పుడు, లేదా ఎప్పుడైనా మనం బాధపడినప్పుడు కానీ, ఎప్పుడైనా మన కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, ఎవరి దగ్గర ప్రేమను నోచుకోలేనప్పుడు కానీ, మనకు ఆదరణ కలిగించేటటువంటి పుస్తకం ఏదైనా బైబిల్లో ఉందా అంటే అది అందరికీ తెలిసిందే, కీర్తనల గ్రంథం. ఆ కీర్తనల గ్రంథాన్ని మనం ఎప్పుడు ఏ క్రైస్తవ జీవితంలో అయినా బాధ వచ్చినప్పుడు కానీ, లేదా ఆనందం వచ్చినప్పుడు కానీ, దుఃఖమైన, సంతోషమైన, వేదనైన, అనారోగ్యమైన, ఆరోగ్యకరమైన పరిస్థితులైన కృతజ్ఞతలు చెల్లించాలన్నా మన కీర్తనల గ్రంథాన్ని వెంటనే మనం ఓపెన్ చేసి చదువుతాము. అటువంటి కీర్తనల గ్రంథంలో బ్రతుకుని బాగు చేసేటటువంటి మాటలు ఉన్నాయి. బాగుపడినటువంటి బ్రతుకులు ఎలా నిలబెట్టుకోవాలో ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి మాటలు ఉన్నాయి. ఇంకా చెడు మార్గాల్లో తిరుగుతున్నప్పుడు హెచ్చరించేటటువంటి మాటలు ఉన్నాయి. ఒక కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఒక ఆశీర్వదించబడినటువంటి కుటుంబం ఎలా ఉంటుంది అన్నటువంటి సంకేతాలు కూడా మనకి కీర్తనల గ్రంథంలో కనపడుతుంది. ఈరోజు అటువంటి అన్నీ కలిగినటువంటి కీర్తనల గ్రంథంలో నుంచి ఒక మాటను మనం ఆలోచిద్దాము. కీర్తనల గ్రంథము 119వ కీర్తన, 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులను నేను అనుసరించేదనని నేను ప్రమాణము చేసి ఉన్నాను. నా మాట నెరవేర్చుదును. చదవబడినటువంటి లేఖన భాగం ఏదైతే ఉందో ఆ లేఖన భాగంలో ఒక విషయాన్ని చెప్తున్నారు. ఒక కుటుంబానికి కానీ, లేదా ఒక వ్యక్తిగత జీవితానికి కానీ అవసరమైనటువంటి ఒక మాటని చెప్తున్నారు. ఏంటి ఆ మాట అంటే, ఒక వ్యక్తి జీవితం వెలుగుమయమై ఉండాలంటే, ఒక కుటుంబంలో వెలుగు సంతరించుకోవాలంటే, ఒకళ్ళ పాదాలకి దెబ్బ తగలకుండా ఉండాలంటే, ఒక కుటుంబం తన దైనందిన జీవితంలో ముందుకు కొనసాగుతున్నప్పుడు ఎటువంటి కీడు దరి చేరకుండా ఉండాలంటే ఒకటి మనం చేయాలి. ఏంటి అంటే అది వాక్యాన్ని మనము ఆచరించాలి. దేవుడు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా ఆచరించాలి. నీ వాక్యము నా పాదములకు దీపం. పాదములకు దీపం అంటే ఎక్కడైనా వాక్యాన్ని పట్టుకుని మనం ముందుకు సాగుతుంటే మన కాళ్ళకి ఎక్కడన్నా దెబ్బలు తగులుతాయా? తగలం. ఎందుకంటే మనం వెలుగులో నడుస్తున్నాం కాబట్టి. మన పాదముల దగ్గర లైటింగ్ అనేది ఉంటే ఆ కాళ్ళకి ఎప్పుడు కూడా దెబ్బలు తగలం. ఎందుకంటే అలా నడుస్తున్న త్రోవ అంతా ఎలా ఉంటుందంట, వెలుగుమయమై ఉంటుంది. ఎందుకు? వాళ్ళ కాళ్ళ దగ్గర ఏముంది? వాక్యం అనేటటువంటి దీపం ఉంది. ఆ దీపం వెలుగులో నడుస్తుంటే ఆ త్రోవలో మనకి ఎక్కడ కూడా దెబ్బలు అనేవి తగలవు. 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ఎప్పుడు వెలుగు కలుగుతుందంట? వాక్యము వెల్లడి అగినప్పుడు. అంటే వాక్యము మనకు తెలిసినప్పుడు ఏం జరుగుతుందంటే వెలుగు కలుగుతుంది. వాక్యం మనకి తెలియాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకు స్పష్టంగా చెప్తున్నారు. ఒక వ్యక్తి జీవించాలంటే, ఆహారం కన్నా, మరి ముఖ్యంగా క్రైస్తవుడు జీవించాలంటే ఆహారం కన్నా ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. అదేంటంటే దేవుని నోట నుండి వచ్చే మాట. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనం. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతికెదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించెను. ఆహారం వలన మాత్రమే నువ్వు బ్రతకట్లేదు, నా నోట నుండి వచ్చే మాట వల్ల నువ్వు బ్రతుకుతున్నావని నీకు తెలియాలంటే నీకు ఆకలిని నేను కలగజేశా. ఇంకా మనం చూసినట్లయితే నీ పితరులు కానీ నీ ముందు తరం కానీ తిననటువంటి ఒక అద్భుతమైనటువంటి మన్నాతో నేను నిన్ను పోషించాను.
ఏ క్రైస్తవుడైనా లేదా మన జీవితము ఆహారంతో మాత్రమే ముడిపడలేదు. దేనితో ముడిపడి ఉంది? దేవుని మాటతో మాత్రమే ముడిపడి ఉంది. అందుకే ఎప్పుడైతే మనం దేవుని వాక్యానికి మనము ఆనుకుని ఉంటామో అప్పుడు పాపం చేయాలంటే ఏమొస్తుంది? మనకి భయం వస్తుంది. ఎదుటి వ్యక్తిని మనం తిట్టాలంటే ఏమొస్తుంది? భయం వస్తుంది. ఎదుటి వ్యక్తి గురించి అన్యాయంగా మాట్లాడాలంటే మనకి ఏమొస్తుంది? భయం వస్తుంది. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా అంటే వాక్యానికి, దేవుడికి మనము భయపడినప్పుడు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. భయము నుండి పాపము చేయకుడి. సరిపోతాం. ఏముంది? భయము నుండి పాపము చేయొద్దు అని అంటున్నారు. అంటే పాపం చేస్తే ఏమొస్తుంది? భయపడాల్సిన పని వస్తుంది. అలా కాకుండా దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే మనం పాపం చేస్తామా? ఎవ్వడికి తల వంచవలసినటువంటి అవసరం అనేది ఉండదు. వాక్యంలో మనం ఎక్కడ చూసినా ఎక్కువగా కనపడేది ఏంటంటే భయము, భక్తి. భయభక్తులు అనేవి ఎలాంటివయ్యా అంటే ఇవి రెండు కూడా జంట పదాలు. మనం చెప్తూ ఉంటాం కదా, సుఖ దుఃఖాలు, మంచి చెడులు అని ఎలా మనం చెప్తూ ఉంటామో బైబిల్లో కూడా భయభక్తులు అనేది జంట పదాలు. భయపడేవాడు ఎప్పుడు కూడా తప్పు చేయడు. దేనికి భయపడేవాడు? దేవునికి భయపడేవాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే భయపడేవాడు ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేసినవాడు ఎప్పుడు కూడా భయపడుతూనే ఉంటాడు. అది బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. దేవుని భయం అనేది కనుక మనం ఉంటే ఎక్కడా కూడా మనం తప్పు చేసే ప్రసక్తే ఉండదు. కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి చిక్కు ఏంటంటే మనందరము కూడా చెప్పుకుంటాము దేవుడంటే దేవుణ్ణి నమ్ముకున్నాను అని. నిజంగా మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళమై ఉండి మనం చేసే పనులు నిజంగా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళగా ఉంటున్నాయా? ఉండవు. దేవుడు అంటున్నాడు, నువ్వు మాత్రమే కాదు దేవుణ్ణి నమ్ముకునేది, దెయ్యాలు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాయి. విచిత్రం ఏంటంటే నీకంటే ఎక్కువ దెయ్యాలు భయపడుతున్నాయి దేవుడికని అంటున్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. ఎవరు నమ్ముతున్నారంట? దేవుడు ఒక్కడే అని మనం నమ్ముచున్నాము, అలాగు నమ్ముట మంచిదే అని చెప్తున్నారు. దాని తర్వాత మాట చూడండి, దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. మనుషులుగా ఉన్నటువంటి మనం మాత్రమే కాదు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, అది నీకు మంచిదే. కానీ దెయ్యాలు ఇంకా శ్రేష్టమైన పని చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయంట? వణుకుతున్నాయంట. నమ్మి వణుకుచున్నాయి. కానీ మనలో నమ్ముతున్నాం, కానీ దేవుడంటే భయము కానీ, దేవుడంటే భక్తి కానీ కొంచెమైనా ఉందా అని మనల్ని మనం ఏం చేయాలి? వీటితో మనము సరిచూసుకోవాలి. దెయ్యాలు కూడా నమ్ముతున్నాయంట అంటున్నాడు. అవి నమ్ముతున్నాయి, నువ్వు నమ్ముతున్నావు. ఒక రకంగా చెప్పాలంటే అవే కొంచెం మన మీద బెటర్ అంట. దెయ్యాలకు ఉన్నటువంటి సాధారణంగా ఉండేవేంటి? ఎదుటి వాళ్ళని పీడించుకుని తింటాయి అంటున్నాడు దేవుడు. వాటికన్నా అవే బెటర్, కానీ నువ్వు బెటర్ కాదని అంటున్నారు. అవి నమ్మి వణుకుచున్నాయండి. ఎందుకు బెటర్ కాదంటున్నారు? కింద ఒక మాటతో పిలుస్తున్నారు 20వ వచనంలో, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? అందుకు అంటున్నాడు, నీకంటే దెయ్యాలే బెటర్. వ్యర్థుడా మన భాషలో చెప్పాలంటే ఒక వేస్ట్ ఫెలో అని అర్థం. ఎవడా వేస్ట్ ఫెలో? క్రియలు లేని విశ్వాసము ఉన్నటువంటి వాడిని దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక వేస్ట్ ఫెలో. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, ఆరాధన అంటే శ్రద్ధ లేదు అంటున్నాడు దేవుడు. నువ్వొక వేస్ట్ ఫెలో. దేవుని యందు భయభక్తులు ఉన్నవాడు చేసే పని ఏంటి అంటే దేవుడి మాటకి లోబడి ఉంటాడు. ఒక్కసారి మనల్ని మనం ఆలోచించుకుందాము. నిజంగా దేవుడి మాటకి మనం లోబడి ఉంటున్నామా? దేవుని మాటని మన కుటుంబంలో మనం ఆచరిస్తున్నామా? అసలు దేవుడు అంటే ఏంటి? వాక్యం అంటే ఏంటి? వాక్యం అంటే మనకి శ్రద్ధ ఉందా?
భయభక్తులు కలిగి మనం ఉన్నామా? కేవలం నేను నమ్ముకున్నాను అని మాత్రమే మనం చెప్పడం వల్ల మనకి ఏమాత్రం ప్రయోజనం అనేది ఉండదు. భయభక్తులు అనేవి ఒక వ్యక్తిని ఒక ఉన్నతమైనటువంటి శిఖరాగ్రంలో నిలబడతాయి. దేవుడు మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ఆ మాటకి కట్టుబడి లోబడి ఉండాలి. దేవుని వాక్యం అంటే శ్రద్ధ మనకు ఉండాలి. ఆ వాక్యం అంటే శ్రద్ధ ఉన్నటువంటి కుటుంబాలని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. మనం సరిగ్గా ఉండాలి. మన నెక్స్ట్ తరాన్ని కూడా మనం ఏం చేయాలి? దేవుడు అంటే భయభక్తుల్లో మనము పెంచాలి. ఒక కుటుంబం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబానికి ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం పైనుంచి చదువుదాము. 12వ వచనం నుంచి. పాపాత్ములు 100 మారులు దుష్కార్యము చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు. భయభక్తులు, దేవుని సన్నిధి అంటే భయభక్తులు కలిగిన వాడు ఎలా ఉంటాడంటే క్షేమంగా ఉంటాడు. పాపాత్ములు దీర్ఘాయువు కలిగిన వారై ఉంటారు, కానీ వాళ్ళ బ్రతుకుల్లో క్షేమం అనేది ఉంటుందా? మనకి ఒక సామెత ఉంటుంది, కాకిలా కలకాలం బ్రతకడం కన్నా హంసలాగా 6 నెలలు బ్రతకడం మేలు. కానీ దేవుడు అంటున్నాడు, వాడు ఎంత కలకాలం బ్రతికినా వాడి బ్రతుకులో క్షేమం ఉండదు. కానీ ఎవరి బ్రతుకులో క్షేమం ఉంటుంది? భక్తిపరులుగా ఉన్నటువంటి వాళ్ళ జీవితంలో క్షేమం అనేది ఉంటుంది. 13వ వచనం. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలుగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోవుదురనియు నేను ఎరుగును. ఎవరికి ఉండదంట క్షేమము? భక్తిహీనులకు అంటే ఏంటంటే పైకి మాత్రమే నేను నమ్ముకున్నామని చెప్తూ క్రియలలో మాత్రం చూపించినటువంటి వాళ్ళని అంటారు భక్తిహీనులు. ఒక రకంగా చెప్పాలని నామకార్థ క్రైస్తవులు. నామకార్థంగా భక్తి చేసేటటువంటి వారి కుటుంబాలకు ఏముండదు అంటున్నారు ఇక్కడ? క్షేమం అనేది ఉండదు, దీర్ఘాయువు అనేది ఉండదు. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఇంత వాక్యం మనతో మాట్లాడుతున్నా నిజంగా మనకి శ్రద్ధ అనేది ఉందా వాక్యం పట్ల? వారం అంతా మన ఇష్టం వచ్చినట్టు మనం గడుపుతాం కదా. దేవుని సన్నిధిలో మనం గడపాలి అన్నటువంటి తీవ్రత, ఆత్మ తీవ్రత నిజంగా మనలో ఉంటుందా? నా దేవుని సన్నిధికి నేను ఎలా వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఎదురు చూసేటటువంటి కళ్ళు నిజంగా మనకు ఉంటున్నాయా? దేవుని వాక్యాన్ని మనం అంటపెట్టుకుని మన కుటుంబాన్ని మనం సరి చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయా? దేవుని వాక్యాన్ని మనం ఆచరించేటటువంటి పరిస్థితులు ఉంటున్నాయా? పరిశీలించుకోవాలి మనల్ని మనము. ఇంత వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుంది. ఓ రకంగా చెప్పాలి, ఇప్పుడే మనం చదువుకున్నాము, ఏమీ చేయకుండా నామకార్థ క్రైస్తవుడిగా గనక ఉంటే ఎవరంట వాళ్ళు? వేస్ట్ ఫెలో అని. నిజంగా మనల్ని మనం పరిశీలించుకోవాలి. నిజంగా దేవుని వాక్యం మన పాదాలకి దీపమై ఉంటుంది కదా, మన జీవితానికి వెలుగై ఉంటుంది కదా. ఆ వెలుగు కలిగినటువంటి వాక్యాన్ని నిజంగా మనం స్వీకరిస్తున్నామా లేదా? మన వాక్యాన్ని అంగీకరించాలే కానీ, వాక్యాన్ని కట్టుబడి ఉండాలే కానీ మన కుటుంబాలలో ఖచ్చితంగా ఒక అనూహ్యమైనటువంటి మార్పులు దేవుడు ఖచ్చితంగా తీసుకొస్తాడు. వాక్యమే ఒక కుటుంబాన్ని మార్చగలదు. వాక్యమే ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చగలదు. వాక్యమే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సమాధానం లేనటువంటి పరిస్థితుల నుండి శాంతి సమాధానాల్లోకి తీసుకురాగలదు. వాక్యమే చేయగలదు. దానికి ప్రార్థన, సహాయం అనేది ఉండాలి. వాక్యం కలిగిన వాడు వెలుగుమయమై ఉన్నటువంటి వాడు చీకటి సంబంధులతో ఏమాత్రం సాంగత్యం చేయడు. చీకటి సంబంధమైనటువంటి మాటల్ని ఏమాత్రము మాట్లాడు. ఒక వాక్యం ఒక వ్యక్తి జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. ఒక్కసారి మనం పరిశీలిద్దాం. నిజంగా దేవుడు చెప్పినట్లు చేస్తే బాగుపడిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే బైబిల్ మొత్తం మనకు వాళ్ళే కనపడతారు. దేవుడు చెప్పినట్టు చేయకపోతే నాశనం అయిపోయిన కుటుంబాలు మనకు కనపడతాయి. దేవుడు చెప్పినట్టు చేస్తే బాగుపడి చరిత్రలో నిలిచిపోయినటువంటి కుటుంబాలు మనకు కనపడతాయి. ఒక క్రైస్తవుడా, నీ ముందు 2 మార్గాలు ఉన్నాయి. ఏది ఎంచుకుంటావో నువ్వే ఎంచుకో అని వాక్యం సెలవిస్తుంది. ఒక మేలుకరమైనటువంటి గమ్యంలోకి మనం చేరాలంటే ఖచ్చితంగా దేవుడి మాటను మనము పాటించాలి. దేవుడు వాక్యానికి మనం ఎప్పుడు కూడా తల దించాల్సిందే. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా మనం అది
చేయాలి. అలా నిజంగా దేవుని వాక్యాన్ని లేదా దేవుడు చెప్పినట్టు చేస్తే బాగుపడినటువంటి వారు ఎవరన్నా ఉన్నారా అని మనం పరిశీలిస్తూ ఉంటే మార్కు సువార్తలో ఒక వ్యక్తి మనకు కనపడతారు. మార్కు సువార్త 3వ అధ్యాయము, మార్కు సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుతాను. సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యగలవాడు ఒకడుండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలెనని ఉండి విశ్రాంతి దినమున వానిని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన, నీవు లేచి మధ్యని నిలువమని ఊచ చెయ్యగలవానితో చెప్పి వారిని చూచి, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయజూచి, నీ చెయ్యి చాపమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడు. చదవబడినటువంటి వచన భాగము ఎవరికి సంబంధించిందంటే యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తున్నటువంటి సందర్భము, ఓచ చెయ్యగల వాడిని స్వస్థపరుస్తున్నటువంటి సందర్భం. చదవబడినటువంటి ప్యాసేజ్ ఏదైతే ఉందో, ఈ వచన భాగం ఏదైతే ఉంది, ఈ వచన భాగంలో కొన్ని విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి. మొట్టమొదట మనకు కనపడేటటువంటి ఒక వ్యక్తి ఎవరంటే ఓచ చెయ్యగలవాడు. ఓచ చెయ్యగలవాడు అంటే ఏంటి అంటే, ఒక చెయ్యి ఆయనకి పనిచేయట్లా, ఒక చెయ్యికి పనిచేయట్లా. ఎందుకంటే కండరాలన్నీ కుషించుకుపోతాయి. ఓచ చెయ్యి అంటే ఎలా ఉంటుందంటే కండరాలన్నీ కుషించుకుపోతాయి. ఉండవలసిన చెయ్యి కన్నా సైజ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఒక చెయ్యి నార్మల్గా ఉంటుంది, ఇంకో చెయ్యి మాత్రం ఉన్న చెయ్యి కన్నా తక్కువగా ఉంటుంది సైజు. ఎండిపోయినటువంటి చర్మం ఉంటుంది. ఏ పని కూడా ఆ చేతితో ఆయన చేయలేడు. ఓ రకంగా చెప్పాలంటే కొన్ని చోట్ల ఏం రాయబడి ఉంటుందంటే పక్షవాతం వచ్చినటువంటి చెయ్యి ఉంటుంది కదా, ఒక రకంగా చెప్పాలంటే ఆ విధంగా ఉంటుంది. కాకపోతే చర్మం మాత్రం ఎండిపోయి ఉంటుంది. ఆ చెయ్యి గలవాడు ఒకడు ఉన్నాడంట. ఆ చెయ్యి వల్ల మనం ఆలోచించగలిగితే ఆ వ్యక్తి జీవితంలో ఏ పైనైనా శ్రద్ధగా చేయగలడా? ఇతరులు చేసినంత వేగంగా ఏం చేయగలడా? ఏమాత్రము చేయలేడు. ఒక లోపం ఉన్నటువంటి ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. అది మొదటి విషయము. ఈ సందర్భంలో మనకు కనపడుతున్నటువంటి ఒక వ్యక్తికి ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే అందరూ చేసినంత వేగంగా, అందరూ చేసినంత పర్ఫెక్ట్గా ఈయన ఏ పని కూడా చేయలేడు. ఒక లోపం ఉన్నటువంటి వ్యక్తి కనపడుతున్నాడు. రెండవది చూడండి, ఈ వ్యక్తి ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. మొదటిదేమో ఆయనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే చెయ్యి సరిగ్గా లేదు. ఏ పని కూడా శ్రద్ధగా చేయలేడు, ఏ పని కూడా సరిగ్గా చేయలేడు. ఒక రకంగా చెప్పాలంటే ఎంతమంది ఆయన్ని అవమానించి ఉండొచ్చు, ఎంతమంది ఆయన్ని హేళన చేసి ఉండొచ్చు. ఏ పనికైనా వెళ్తే, ఒరే నీకు చెయ్యి సరిగ్గా లేదు, నువ్వేం పని చేస్తావురా అని హేళన చేసి ఉంటారా? చేసి ఉంటారు. ఆయన బ్రతుకులు ఎన్ని అవమానాలు ఎదుర్కొని ఉండొచ్చు, ఆయన బ్రతుకులు ఎన్ని కన్నీళ్ళు ఎదుర్కొని ఉండొచ్చు, సరైనటువంటి స్థితిగతులు లేకపోయి ఉండొచ్చు. కానీ ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? సమాజ మందిరంలో ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే రెండో విషయం ఈయన మనకి నేర్పుతున్న పాఠం ఏంటంటే, ఆయనకి ఎన్ని ఇబ్బందులున్నా, ఎంతమంది హేళన చేసినా ఏది ఎక్కడికి రాకుండా ఆపలేకపోయింది? చర్చికి రాకుండా ఏది కూడా ఆపలేకపోయింది. తనకున్న ప్రాబ్లం, తనకున్న సమస్య ఏది కూడా చర్చికి రాకుండా అవన్నీ ఆపలేకపోయింది. ఈరోజు మనల్ని మనం ఆలోచించగలిగితే మనకు అన్నీ బాగున్నాయి. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. నిజంగా బయట తినడానికి తిండి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరితో పోల్చుకుంటే మనం బెటర్గా ఉన్నామా లేదా? నిజంగా 3 పూట్ల మనం పుష్టిగా మనం తింటున్నాము. కానీ ఈ వ్యక్తి చూడండి, తనకున్నటువంటి సమస్య, తనకున్నటువంటి ప్రాబ్లం ఏది కూడా తన్ని ఎక్కడికి రాకుండా ఆపలేకపోయింది? చర్చికి రాకుండా ఆపలేకపోయింది. మనల్ని మనం పరిశీలించుకుందాము. వారమంతా కష్టపడతాం కదా, వారమంతా దేవుడి సన్నిధికి మనం దూరంగా ఉంటాం కదా. ఒక్క ఆదివారం 1-2 గంటలు దేవుని సన్నిధిలో సంపూర్ణ సమయం గడపలేకపోతున్నామంటే లోపము ఈ వ్యక్తిలో ఉందా, మనలో లోపం ఉన్నట్టు కనపడుతుందా?
ఒక అవిటివాడి మాట అంటున్నందుకు క్షమించండి, ఒక లోపం ఉన్నవాడు అన్నీ ఉన్నవాడికి నేర్పుతున్నటువంటి బుద్ధి పాఠం ఇది. అన్నీ ఉన్నవాడు సిగ్గుపడవలసినటువంటి పరిస్థితి ఇది. చెయ్యి సమస్య ఉంది, కానీ ఎక్కడికి రాకుండా ఆపలేకపోయింది ఆ సమస్య? చర్చికి రాకుండా ఆపలేకపోయింది. విశ్వాసం. ఈరోజు కాకపోతే రేపైనా దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు. ఈరోజు కాకపోతే రేపటి నుంచైనా ఎవరి ద్వారా అయినా నాకు సహాయాన్ని దేవుడు పంపించగలడు. ఎదురు చూసుంటాడు. సమయం వచ్చింది. సాక్షాత్తు ఆ మందిరంలోకి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు వచ్చారు. సమస్యతో మందిరానికి వచ్చాడు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. సమస్యకి పరిష్కారము సాక్షాత్తు తన ఎదురుగుండా నిలబడిపోయింది. మనల్ని మనం పరిశీలించుకుందాము. నిజంగా ప్రతి వారము మనం చర్చికి, మందిరానికి, దేవునితో సమయాన్ని గడపడానికి మనల్ని మనం నిజంగా ఆదివారం ఉదయాన్నే లేచి నిజంగా సన్నద్ధులుగా మనం ఉంటున్నామా? ఎంత వాక్యం మనకు చెప్తుంది. దేవుని మందిరం అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి, సమయపాలన అనేది ఖచ్చితంగా ఉండాలి. మీకు తెలుసలేదు, ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ జరుగుతుంది, ఒక్క నిమిషం లేట్ అయినా అలా చేయరు. లోకంలోనే అంత పర్ఫెక్ట్ రూల్ ఉంటే, ఈయన న్యాయాధిపతి, ఈయన ఒక రూలర్, ఈయన దగ్గర మనం ఎంత పర్ఫెక్ట్గా ఉండాలి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకు మారాలంటే, మన కుటుంబంలో ఒక ఉన్నతమైన స్థానాలకి వెళ్ళాలని, మన పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఎదుగుతున్నప్పుడు చెడిపోకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో మనము ముందుగానే వచ్చి మనంతట మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అది దేవుడు చెప్తున్నటువంటి సత్యం. అది అందరూ కూడా లేచారంట. లేచి పెందలకడ లేచి ఎక్కడికి వెళ్తున్నారంట? యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని చూడడానికి వెళ్తున్నారంట. ఎందుకు వాళ్ళకి అంతా చేయాల్సిన పని ఏంటి? తెల్లారేకి వెళ్ళొచ్చు కదా, వెలుగొచ్చే వెళ్ళొచ్చు కదా. చీకటితోనే లేచి ఎక్కడికి వెళ్తున్నారంట? దేవుణ్ణి, యేసుక్రీస్తు వారిని చూడడానికి వెళ్తున్నారంట. మనం నిజంగా మనము ఆ స్థాయికి ఎదగలుగుతున్నామా? 16వ అధ్యాయము లూకా సువార్త 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే, మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, సలోమియు వచ్చి ఆయనకు పూయవలెనని సుగంధ ద్రవ్యములు కొనిరి. చూడండి, ఈ రెండో మాట చూడండి. వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా. ఎప్పుడు వస్తున్నారంట? సూర్యోదయం టైంకి ఎక్కడికి వచ్చేస్తున్నారు? సమాధి దగ్గరికి వచ్చేస్తున్నారు. ఎప్పుడు లేస్తున్నారు? పెందలకడ లేస్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఈ వాక్యం, ఒక టైం మేనేజ్మెంట్ అనేది ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ఎప్పుడు కూడా టైం మేనేజ్మెంట్ కనుక లేకపోతే మనం ఏది కూడా మేనేజ్ చేయలేం. సమయం అనేది చాలా విలువైనది, తిరిగి మరలా రానిది. సమయ పాలన అనేది ఉండాలి. ఏంటి వీళ్ళు చేస్తున్నారు? నిజంగా మనం సమాధి దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎప్పుడు లేవాలని ఒక టైం సెట్ చేసి, మన భాషలో చెప్పాలంటే ఒక అల్లారాన్ని సెట్ చేసుకున్నారు. నిజంగా మనల్ని మనం పరిశీలించుకుందాము. ఆరాధన సమయం 9 గంటలు అనుకుంటున్నాం మనం. 9 గంటలకి లేవాలంటే మన పనులు ఎలా ఉంటాయి ఆ రోజు అన్నది ఒక ఐడియా మనకు ఉంటుందా? ఉంటుంది. దాన్ని బట్టి మనం పనులను ఏం చేసుకోవాలి? సెట్ చేసుకోవాలి. ఏ సమయానికి ఏ పని అయితే మనం మందిరానికి వెళ్ళగలము, ఏ సమయానికి ఏది ముగించుకోగలిగితే సమయానికి మనం మందిరంలో కుటుంబం అంతా పిల్లలతో సహా ఆరాధించగలను అన్నటువంటి ఒక టైం షెడ్యూల్ అనేది మనం వేసుకోవాలి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఆ స్త్రీలు అందరూ కూడా ఒక అలారం పెట్టుకున్నారంటే, ఎన్ని గంటలకు అలారం పెట్టుకున్నారు? పెందలకడే లేచేటట్టుగా అలారం పెట్టుకున్నారు. ఎందుకు అలారం పెట్టుకున్నారు? క్యాలిక్యులేట్ చేసుకున్నారు. మన ఇల్లు ఎక్కడ ఉంది, చర్చ్ అక్కడ ఉంది, లేదా సమాధి అక్కడ ఉంది, అక్కడికి మనం వెళ్ళాలంటే ఎంత ముందు లేవాలో అన్నటువంటి ఒక ఐడియా మనకి ఉండాలి. ఈ చిత్రం ఏంటంటే, వీళ్ళందరూ కూడా పెద్దగా చదువుకోలేని వాళ్ళే. వాళ్ళకున్నటువంటి ఐడియా, వాళ్ళకున్నటువంటి టైం మేనేజ్మెంట్ ఈరోజు ఎవరికి లేదు. మనం ఆ టైంని మేనేజ్ చేయడంలో మనం ఏమవుతున్నాము? విఫలమవుతున్నాం.
నేర్చుకోవాలి, వాక్యం ద్వారా నేర్చుకోవాలి, తర్వాత తరాలకి నేర్పాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 6వ వచనం. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న మాటలు నీ హృదయంలో ఉండవలెను. చూడండి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి చెప్పి అని అంటున్నారా, అభ్యసింప చేయడం అంటున్నారా? అభ్యసింపచేసి అంటే వాళ్ళకి మనము చేసి చూపించాలి. అది అభ్యసింప చేయడం అంటే. అభ్యసింపచేసి చూడండి ఏం చేయాలంట, నీ ఇంట కూర్చుండునప్పుడును, త్రోవను నడిచినప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గూర్చి మాటలాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసిక వలె ఉండవలెను. నీ ఇంటి ద్వార బంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. ఏ మాటలంట? నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు ఎందులో ఉండాలంట? హృదయములో ఉండాలి. హృదయంలో ఉన్నవి ఎవరికి ట్రాన్స్ఫర్ అవ్వాలి? పిల్లలకి ట్రాన్స్ఫర్ అవ్వాలి. అభ్యసింప చేసి అంటే ఎక్సర్సైజ్ అని అర్థం. మనం చూస్తే మ్యాథ్స్లో మొత్తం అంతా సమ్ అంతా చెప్పిన తర్వాత, ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత కింద ఇస్తారు ఎక్సర్సైజ్ అని. అంటే ఏంటి? పైన దాన్ని బట్టి మనం ఏం చేయాలి. అభ్యసింప చేయడం అంటే అది చేసి వాళ్ళకి చూపిస్తూ మనం ఏం చేయాలి, వాళ్ళకి నేర్పేవారిగా ఉండాలి. అది మనకి ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఈ ఓచ చేయగలవాడు మనకి నేర్పుతున్నటువంటి పాఠం. ఒక లోపమున్న నేనే మందిరానికి వెళ్తుంటే అన్నీ ఉన్న మన పరిస్థితి ఏంటి అని ఒక పాఠాన్ని మనకు నేర్పుతున్నారు. వచ్చాడు, సమాజ మందిరంలోకి వచ్చాడు, చర్చిలోకి వచ్చిన తర్వాత అక్కడ ఎవరున్నారంట? 2వ వచనం, 3వ అధ్యాయము మార్కు సువార్త 2వ వచనం. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఎక్కడికి వచ్చాడు ఈయన? సమాజ మందిరంలోకి వచ్చాడు. సమాజ మందిరంలో ఎవరున్నారు? దేవుణ్ణే తప్పు పట్టేటటువంటి వాళ్ళు ఉన్నారు. గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మందిరంలో అందరూ పరిశుద్ధులు ఉంటారని రూలు లేదు. పైకి మాత్రమే పరిశుద్ధులుగా నటిస్తూ దేవునిలోనే, వాక్యంలోనే తప్పులెంచాలనేటటువంటి వారు కూడా ఉంటారు. ఈ సందర్భం మనకు చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, మందిరానికి వెళ్తున్నప్పుడు ఎవడు నిన్నేమనుకుంటాడో అన్నటువంటి భయం నీకు అవసరం లేదు. మందిరంలో ఖచ్చితంగా అందరూ పరిశుద్ధులు ఉంటారు. మేక చర్మం కప్పుకున్నటువంటి తోడేళ్ళు కూడా ఉంటాయి అని అంటున్నారు. ఇది నేనన్న మాట కాదు, యేసుక్రీస్తు వారే అన్నారు. తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని నేను పంపుచున్నాను అని అంటారు. మనం మందిరానికి వస్తున్నప్పుడు ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో తిట్టారని, లేదా అబద్ధ సాక్ష్యం పలికారని దానివల్ల మనం మందిరాన్ని విడవాల్సిన పని లేదు. ఎవరు చూస్తారు? తీర్పునిచ్చే సామర్థ్యం ఎవరికి ఉంది? దేవుడికి ఉంది. ఎవరో నిన్ను తీర్పు తీరుస్తున్నారని, ఎవరో నిన్ను పాయింట్అవుట్ చేస్తున్నారని, ఎవరో నిన్ను వేలెత్తి చూపుతున్నారని ఏమాత్రం నువ్వు భయపడు. ఒక విచిత్రం ఏంటంటే, నిన్ను తిట్టేవాళ్ళే మందిరంలో ఉన్నా, నిన్ను అసహించుకునే వాళ్ళే మందిరంలో ఉన్నా, ఏమాత్రం మందిరాన్ని విడవద్దు. నిన్ను హేళన చేసే వాళ్ళు ఉంటారు మందిరంలో, నిన్ను పట్టించుకొని వాళ్ళు ఉంటారు మందిరంలో, కానీ ఏమాత్రము మందిరాన్ని విడవద్దు. అక్కడ ఉన్నారు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పట్టుకుందామా, ఈడ స్వస్థపరిచేది, ఈడ స్వస్థత పొందుకునేది, పరిశుద్ధుడు వచ్చాడని హేళన చేసి ఉంటారు. కానీ ఈయన ఏమాత్రము కూడా వెనకడుగు వేయలేదు. ఏంటి ఈడ స్వస్థత పొందుకునేది, వీడ అభివృద్ధిలోకి వచ్చేది, వీళ్ళ కుటుంబం అభివృద్ధిలోకి వచ్చేదని హేళన చేసేవాళ్ళు మందిరంలో ఖచ్చితంగా ఉంటారు. అది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట. ఎవరిని పట్టించుకోవద్దు. నీ గురి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండాలి? వాక్యం మీదే ఉండాలి. వాక్యం అంటేనే మన ఆసక్తి కలిగి ఉండాలి. ఎవరిని ఏమీ చేయలేరు దేవుని వాక్యం తప్ప. ఇది 3వ పాఠం మనం నేర్చుకోవాల్సింది. మందిరంలో ఎవరి కోసమో నువ్వు మందిరానికి దూరం అవ్వద్దు.
ఎవరో పట్టించుకుంటలేదని నువ్వు దూరం అవ్వద్దు. అవమానాలు పాలైపోతున్నానని నువ్వు దూరం అవ్వద్దు. నీ అవమానాన్ని రెట్టింపు ఘనతగా మార్చేటటువంటి ఒక యేసు నీకున్నాడు. ఆయన నీ అవమానాన్ని కొట్టివేస్తాడు. ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే చూడండి, అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు 4వ వచనం, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఊరుకుండే. వచ్చిన వాళ్ళు ఎవరు? శాస్త్రులు, పరిసయ్యులు. అంటే జ్ఞానంలో అభివృద్ధి చెందినటువంటి వారు. వాళ్ళని అడుగుతున్నారు యేసుక్రీస్తు వారు, అయ్యా మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణాన్ని రక్షించడం ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడుగుతున్నారంటే అంత శాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి వారు ఆ మాత్రం తెలీదా? ఒకసారి ఆలోచిద్దాం మనం. ఎవరిని అడిగినా మినిమం కామన్ సెన్స్, మంచి చేయడం మేలా, చెడు చేయడం మేలా అంటే ఏం చెప్తారు? మంచి చేయడమే మేలా. అదే క్వశ్చన్ అడుగుతున్నారు ఇక్కడ. మంచి చేయడం మేలా, చెడు చేయడం మేలా అంటే ఏం చెప్తున్నారంట? వీళ్ళు ఏం మాట్లాడకుండా ఎలా ఉన్నారంట? కాముగా ఉన్నారంట. అప్పుడు యేసుక్రీస్తు వారు చూడండి, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి, ఎలా అయిపోయిందంట? హృదయం కఠినమైపోయిందంట. అంటే ఏది మంచో తెలుసు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలుసు, కానీ అలా చేస్తున్నారా వీళ్ళు? చేయట్లా. అలా గనక మనం చేస్తూ ఉంటే మేలైనది చేయగోరి అది చేయడం మన వల్ల అయినప్పుడు అది చేయకపోతే దేవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి మేలైనది చేయ నిరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయగోరి అలాగు చేయని వాడికి ఏం కలుగుతుందంట? పాపము కలుగుతుంది. వీళ్ళకి తెలుసా తెలియదా ఏది మేలో? ప్రాణాన్ని రక్షించడం మేలా, ప్రాణహత్య చేయడం మేలా అన్న విషయం వీళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. అయినా కానీ వీళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారా? ఏమాత్రం మాట్లాడుకుంటా. వాళ్ళ హృదయ కాఠిన్యం ఏం చేస్తుందంటే వాళ్ళ మనోనేత్రాలకి గుడ్డితనాన్ని కలగజేస్తుంది. దేవుడు అంటున్నాడు, వాళ్ళని ఎలా చూశాడంటే ఈయన కోపంతో చూశాడంట దేవుడు. ఎప్పుడు కూడా దేనికోసమో మనం మందిరానికి ఏమాత్రం కూడా దూరం అవ్వాల్సిన పని లేదు. బలి అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టం. అసలు మనం ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుంది? ఎదుటి వ్యక్తిని మనం ఆదరించే పద్ధతి ఎలా ఉంటుంది? ఎదుటి వ్యక్తితో మనం గౌరవంగా మాట్లాడుతున్నామా లేదా? ఎదుటి వ్యక్తిని మనం ఎంకరేజ్ చేసేలా మాట్లాడుతున్నామా లేదా? మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ క్రైస్తవ జీవితానికి పునాదులు ఇవి. క్రైస్తవ జీవితంలో ఒక్కొక్క మెట్టు మనం ఎక్కడానికి ఇవి మెయిన్ పిల్లర్స్. ఇవేమీ చేయకుండా మనం వచ్చి దేవుడిని మనం ఆరాధించుకుంటూ ఉంటే దేవుడు ఏమాత్రము కూడా ఆరాధనని స్వీకరించడు. ఇక ఆఖరిదిగా ఆయన జీవితంలో మనం చూడగలము. చూడండి 5వ వచనం చూద్దాం. 3వ అధ్యాయము. ఆయన హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వాళ్ళని కలయి చూసి, చూడండి, నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. ఏం చెప్పాడంట? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంట? నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. జాగ్రత్తగా చూద్దాము. ఆ వ్యక్తి తన జీవితంలో చేయలేనటువంటి, ఎప్పుడు చేయనటువంటి ఒక పనిని దేవుడు చేయమంటున్నాడు. ఏం చేయమంటున్నాడు? నీ చెయ్యి చాపు అని. అసలే ఓచ చెయ్యి నిజంగా చాపడానికి వీలుంటుందా? చూడండి, ఎప్పుడు చేయనటువంటి ఒక పనిని ఇక్కడ యేసుక్రీస్తు వారు చేయమంటున్నారు. మన జీవితంలో కూడా అంతే. మనకు కొన్ని అలవాటైపోయి ఉంటాయి. ఎందుకో మనం ఒక వ్యక్తి అంటే అసహ్యపడుతూ ఉంటాం, వాళ్ళని ప్రేమించలేము. కానీ దేవుడు అంటున్నాడు, అది చెయ్యి. నువ్వు ఎవరైతే అసహించుకుంటున్నావో, మనం ఎవరినైతే అసహించుకుంటున్నామో, మనం ఎవరితో అయితే మాటల సంబంధాలు లేకుండా మనం ఉంటున్నామో, ఒక్కసారి ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడు. ఇన్ని సంవత్సరాలు ద్వేషంతో ఉన్నావు కదా ఆ వ్యక్తి మీద, ఒక్కసారి నువ్వేం చేస్తావు? ఆ వ్యక్తితో మాట్లాడు ప్రేమగా. ఇక్కడ అదే చెప్తున్నాడు, నువ్వు జీవితంలో చేయలేనటువంటి పని ఒక్కసారి చేసి చూడు అని అంటున్నారు. ఆయన జీవితంలో ఎప్పుడైనా తన చెయ్యి చాపు ఉండగలడా?
చాపండ్లే మన జీవితంలో కూడా అంతే. ఎందుకో కొన్ని కారణాల వల్ల కొన్ని వ్యక్తులతో సంబంధాలు మనం కోల్పోయాము. కాలం గడుస్తున్న కొలది ఆ రిలేషన్ అనేది చాలా దూరం పెరిగిపోయింది. ఒక్కసారి ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడి గనక చూడగలిగితే ఏం జరుగుతుంది చూద్దాం. ఇక్కడ చెయ్యి చాపమనగా మనుషునితో చెప్పాను, వాడు చెయ్యి చాపగా అది బాగుపడెను. చాపమన్నాడు, ఈయన ఏం చేశాడు? చాపాడు. ఏమైంది? బాగుపడింది. మాట విన్నాడా వినలేదా? విన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం ఏం చేస్తుందంట? వెలుగై ఉంటుంది, పాదాలకి దీపమై ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. పై వచనంలో ఆ మనుషునితో చెప్పాను, తన చెయ్యి చాపగా అది బాగుపడను. చెప్పాను, చాపాడు, బాగుపడ్డాడు. యేసుక్రీస్తు వారు చెప్పారు, చెప్పింది విన్నాడు, విన్నది చేశాడు, చేసిన తర్వాత బాగుపడ్డాడు. చెప్పాడు, విన్నాడు, విన్నది చేశాడు, బాగుపడ్డాడు. అదే మనకు చెప్తున్నది వాక్యం. ఇన్ని సంవత్సరాలు మనం వాక్యం వింటున్నాం, ఇన్ని వారాలు వాక్యం వింటున్నాం, విని వదిలిపెట్టేసేవారిగా ఉంటున్నామా? నిజంగా విని ఆచరిస్తే ఏమయ్యాడినా? బాగుపడ్డాడు. మన కుటుంబాలు బాగుపడాలంటే విన్న వాక్యాన్ని వినేవారిగా మాత్రమే ఉంటే దానివల్ల ఒరిగేదేమీ ఉండదు. ఆఖరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించాలి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. భక్తిహీనులు అర్పించినట్లుగా, చూడండి, బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం బెటర్ అన్నాడు. నీ వాక్యము నా పాదాలకు దీపమై ఉన్నది. ఆ వాక్యాన్ని గనక మనం వింటే, ఇదిగో ఈ వ్యక్తి మనకి పాఠాన్ని నేర్పుతున్నాడు. ఈ వ్యక్తి ఒక ఓచ చేయగలిగినటువంటి వ్యక్తి మనకు నేర్పుతున్నటువంటి పాఠం. ఇదిగో తనకున్నటువంటి ప్రాబ్లం వల్ల, తనకున్నటువంటి లోపం వల్ల ఎంతోమంది అవమానం చేసుంటారు, ఎంతోమంది కాని మాటలు మాట్లాడుంటారు. తనకున్నటువంటి లోపం వల్ల తన అనుకున్న వాళ్ళే దూరమై ఉంటారు. తనకున్నటువంటి ఆశలన్నీ కూడా ఈ లోపమున్న చేయితో నేను నా ఆశల్ని నేను ఎలాగా, లేదా నాకున్నటువంటి గోల్స్ నేను ఎలా రీచ్ అవ్వగలను అని ఆలోచించుంటాడు. కానీ ఏ లోపము తను ఎక్కడికి రాకుండా ఆపలేకపోయింది? దేవుని మందిరానికి రాకుండా ఆపలేకపోయింది. చూశాడు 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 ఎంతమంది ఆ సంఘంలో అవమానిస్తున్నా కానీ అవమానాలు అన్నీ తట్టుకుని ఎప్పుడో ఒకప్పుడు నాకు స్వస్థత రాదా అని అనుకున్నాడు. రానే వచ్చింది సమయం. వచ్చిన వెంటనే అందరి మధ్యలోకి పిలిచాడు. ఆ ఒక్క మాట చూద్దాం మనం ఒకసారి. ఎక్కడికి పిలిచారంటే యేసుక్రీస్తు వారు, చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఓచ చేయగలవానితో చెప్పాడంట. ఎక్కడ నిలబెట్టాడు? మధ్యలో నిలబెట్టాడు. ఇప్పుడు చూడండి, ఎంతమంది మధ్యలో అయితే అవమానించబడ్డాడు, ఎంతమంది మధ్యనైతే హేళన చేయబడ్డాడో తనకున్న లోపాన్ని బట్టి. ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు? లే, నిన్ను ఎవరైతే అవమానించారో వాళ్ళ మధ్యన లేచి నువ్వు నిలబడు. నువ్వు చతికిల పడిపోవడం వల్ల నీకు ఏమాత్రము విజయం అనేది రాదు. నేను ఎంతమంది అవమానించారు, ఎంతమంది నిన్ను హేళన చేశారు, ఎంతమంది నిన్ను తిట్టారు, ఎంతమంది నిన్ను చేదరించుకున్నారు, వాళ్ళందరి మధ్యలో నువ్వు లేచి నిలబడు. లేచి నిలబడితే నీకు విజయాన్ని నేనిస్తా. నిన్ను ఎంతమంది అవమానిస్తున్నారు, ఆర్థిక పరిస్థితుల్లో సరిగ్గా లేక చితికిపోయిన పరిస్థితుల్లో నువ్వు ఉండి నీ కుటుంబం మధ్యలో నువ్వు ఒకలా అవమానించబడుతుంటే వాళ్ళ మధ్య లేచి నిలబడు. నేను నిన్ను బాగు చేస్తా. లేచి నిలబడమన్నాడు. ఎంతమంది మధ్యనైతే అవమానించబడ్డాడు వాళ్ళ మధ్యలో
లేచి నిలబెట్టాడు దేవుడు. లేచి నిలబెట్టి వాళ్ళందరూ తలదించుకునేలాగా ఆశీర్వదించాడు. మేలు చేయడం మంచిదని అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, కానీ కోరుకుంటున్నారా? వీడు బాగుపడితే బాగుండని కోరుకుంటున్నారా? కోరుకుంటున్నా. అలాంటి వారి మధ్యన దేవుడు ఏం చేశాడు? ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. ఈరోజు ఈయన మనకు నేర్పుతున్న పాఠం, నువ్వు ఎంతమంది మధ్యలో అవమానించబడ్డావు, వాళ్ళందరి మధ్యలో ధైర్యంగా లేచి నిలబడు. నిన్ను బాగు చేసే శక్తి నాకుంది, నేను బాగు చేసి చూపిస్తా. నువ్వు బాగుపడితే బాగున్ను అని ఎవరైతే కళ్ళారగట్టి చూడలేకపోతున్నారో, ఈడా బాగుపడేది, ఈ కుటుంబమా బాగుపడేది, ఏ జనమైతే హేళన చేశారో వాళ్ళ మధ్యలో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? నేను నీ కుటుంబాన్ని బాగు చేసి చూపిస్తాను, నేను నిన్ను బాగు చేసి చూపిస్తాను. ఎవరైతే అవమానించారో వాళ్ళందరి మధ్యలో నేను నిన్ను ఒక ఉన్నతమైనటువంటి శిఖరంగా నేను నిన్ను నిలబడతాను. అందుకే మనం ఇందాక ఆరాధనలో పాడుకున్న పాట, అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప నాకు ఎవరున్నారు ఆకాశమందున, నీవు మాత్రమే నన్ను బాగు చేయగలవు, నీవు నాకుండగా ఏది నాకు అక్కర్లేదు, నీవు నాకుండగా ఎవ్వడేమనుకున్నా నేను నీ మందిరాన్ని విడిచిపెట్టను, నువ్వు మాత్రమే నన్ను బాగు చేయగలవు. ఏది నా జీవితంలో జరిగిన అంతా నా మేలుకే, ఆరాధన నీకే. ఆ ధైర్యాన్ని మనకు పుట్టిస్తున్నాడు ఈ లోపం కలిగినటువంటి వ్యక్తి. అన్నీ బాగుండి మందిరాలకు దూరం అవుతున్నటువంటి కుటుంబాలకి చెప్తున్నటువంటి బుద్ధి పాఠం ఇది. నన్ను చూడండి, ఏ లోపం నన్ను ఆపలేకపోయింది. ఈరోజు నిన్ను ఆపుతున్నటువంటి లోపం ఏదో ఒక్కసారి గుర్తించు. విస్తారమైన పనులకు వెళ్ళి నిన్ను ఆపుతున్నాయా? అనవసరమైనటువంటి కొన్ని రిలేషన్స్ నిన్ను ఆపుతున్నాయా? చెప్పాలి వాళ్ళతో, నా దేవుడే నాకు ముందు, నా మందిరమే నాకు ముందు, మిగతావన్నీ కూడా తర్వాత. ఎంతమంది మధ్యలో అయితే అవమానించబడ్డాడో అంతమంది మధ్యలో ఏమయ్యాడంటే ఈయన బాగుపడ్డాడు. చేయడం కష్టమైనటువంటి పని చేయగలిగాడు. ఈరోజు ఏది మన జీవితంలో చేయడం కష్టమైపోతుంది. మనల్ని హింసించేవారి కొరకు దేవుడు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నిన్ను తిట్టేవారి కొరకు నువ్వు వాళ్ళ మేలును కోరుకోమన్నాడు. అది మనకి చేతనైనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనల్ని బాగు చేస్తాడు. దేవుడి వాక్యాన్ని మన జీవితంలో ఫలింపచేయునుగాక. ఆమెన్.